దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం వల్ల భవిష్యత్తులో అల్పాదాయం ఉన్న మైనార్టీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ అన్నారు. మంగళవారం దుగ్గిరాల ముర్తుజానగర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ జానీ సాహెబ్, షేక్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ప్రైవేటీకరణ చేయడం తగదు. దీనివల్ల ఎంతోమంది మైనార్టీ పేద విద్యార్థులు ఎంతో నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వ కాలేజీగానే ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అల్పాదాయం ఉన్న మైనార్టీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానివల్ల విద్యార్థులు వైద్యులు అయ్యే విషయం ప్రశ్నార్థకంగా మారనుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణంకు తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుంది. విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇబ్బంది పడకుండా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి అందులో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు. మరో 2 కాలేజీల్లో దాదాపు అన్ని వసతులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచారు. ప్రైవేటీకరణతో మైనారిటీ పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పునరాలోచించి తక్షణమే మెడికల్ కాలేజీలపై అమలు జరపనున్న పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.